హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మ మ్యాజికల్ రెసిపీస్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు మనం చూస్తున్న రెసిపీ, చలికాలం అనేది స్టార్ట్ అయిపోయింది కదండి. పిల్లలకి వేడివేడిగా మనం ఏదో ఒకటి ఇస్తూ ఉంటే వాళ్ళకైతే ఈ చలికాలంలో ఎంతో ఎనర్జెటిక్గా ఉంటారు. నేను చూపించే ఈ 2 రెసిపీస్ని మీరు ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేసి పిల్లలకైతే ఇవ్వండి. చాలా హెల్దీ కూడా, టేస్టీ కూడా. దానికన్నా ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెందుకు లేటు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దీనికోసం కావాల్సినవి ఏంటంటే 1/2 లీటర్ పాలు తీసుకోండి. ఇప్పుడు మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి బాదం డ్రింక్. ఈ బాదం డ్రింక్ కోసం కావాల్సినవి ఏంటో చూద్దాం. ఫస్ట్ బాదంని తీసుకుని దీన్ని ఒక నైట్ అంతా నానపెట్టుకోవాలండి. లేదంటే కనుక హాట్ వాటర్లో వేసుకుని 5 to 10 minutes నానపెట్టుకున్నా సరిపోతుంది. నేనైతే 15 to 20 బాదంని అయితే నానపెట్టుకున్నాను. ఇలా నానపెట్టుకున్న బాదంని పైన పొట్టు తీసేసుకోవాలి. ఇలా మీరు బాదం అన్నిటిని పొట్టు తీసేసుకుని రెడీగా పెట్టుకుని ఉంచుకుంటే సరిపోతుంది. ఇలా అంతా బాదాన్ని పొట్టు తీసేసి ఒక బౌల్లో వేసేసుకుని దీన్నైతే మనము పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. దీనికోసం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి మనం పీల్ చేసి పెట్టుకున్న బాదము, అలానే ఒక యాలక్కాయ వేసుకుని ఫస్ట్ అయితే దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మీరు ఫస్ట్ గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి 4 to 5 టేబుల్ స్పూన్ పాలను అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకుని మనం బాదంని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. అందుకోసం నేను ఇలా పాలను అయితే యాడ్ చేశాను. చూసారు కదా, మనకి బాదం పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దాంట్లోకి 3 to 4 కప్స్ పాలను అయితే పోసుకోవాలి. ఇలా పాలు పోసుకుని పాలు మనకి ఒక బాయిల్ వచ్చేంత వరకు మీరు పాలను అయితే బాయిల్ చేసుకోవాలి. ఇలా చూసారు కదా, ఇలా ఒక పొంగు వచ్చేటప్పుడు ఒకసారి దీన్ని గరిటతో ఇలా కలిపేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందాక మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న బాదం పేస్ట్ అయితే ఉంది కదా, దాన్ని అయితే దీంట్లో మనం అయితే యాడ్ చేసుకుంటాము. ఇలాంటివి మనము డైలీ పిల్లలకి ఇస్తూ ఉంటే వాళ్ళు కూడా డైలీ తాగడానికి అలవాటు పడుతూ ఉంటారు. మనం డ్రై ఫ్రూట్స్ అనేవి మనం డైరెక్ట్గా ఇచ్చేస్తే వాళ్ళు తినడానికి గొడవ చేస్తూ ఉంటారు కదా. అలాంటప్పుడు మనం ఇలాంటి డిఫరెంట్గా చేసిస్తూ ఉంటే వాళ్ళు కూడా తినడానికి కానీ తాగటానికి కానీ ఇష్టపడుతూ ఉంటారండి. మార్నింగ్ టైం పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడైనా లేదంటే బ్రేక్ఫాస్ట్ చేయాలంటే గొడవ చేస్తూ ఉంటారు కదా. అలాంటప్పుడు మనం ఇది ఒక గ్లాస్ చేసి ఇచ్చేస్తే వాళ్ళకి చాలా హెల్తీగా ఉంటుంది. వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. మార్నింగ్ అంటే బ్రేక్ఫాస్ట్ ఇవి తినడానికి గొడవ చేస్తూ ఉంటారు కదా. లేదంటే బ్రేక్ఫాస్ట్తో పాటు అయినా కూడా ఒక చిన్న గ్లాస్ మనం ఇలాంటివి డైలీ అలవాటు చేస్తూ ఉంటే వాళ్ళకి రోజు తాగుతూ ఉంటే అలవాటు అవుతూ ఉంటుందండి. ఇప్పుడు మనం బాదం పేస్ట్ వేసాం కదా, దాన్ని ఒక 5 to 6 minutes బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న తర్వాత దీంట్లో ఒక 1/2 teaspoon పసుపును వేసుకోండి. లేదంటే మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే అదైనా యాడ్ చేసుకోవచ్చు. పసుపును వేసుకుని మళ్ళీ మిక్స్ చేసుకుని దీన్ని ఒక మళ్ళీ 4 to 5 minutes మనం దీన్ని కొంచెం చిక్కబడేంత వరకు మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ షుగర్. ఇది ఆప్షనల్ అండి. కొంచెం స్వీట్గా కావాలి అనుకుంటే కనుక వేసుకోండి. లేదు మరీ స్వీట్గా వద్దు అనుకునే వాళ్ళైతే షుగర్ అయితే ఏమీ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం బాదం పేస్ట్ని అయితే యాడ్ చేసాం కదా, ఈ షుగర్ ఏమో మీ టేస్ట్కి తగ్గట్టు అయితే యాడ్ చేసుకోండి. ఇలా షుగర్ కూడా వేసుకుని మళ్ళీ ఇంకొకసారి ఒక 2 to 3 minutes మనం బాయిల్ చేసుకుంటే మనకి బాదం డ్రింక్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, ఎంతో టేస్టీ అయిన బాదం డ్రింక్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకుని గ్లాస్లోకి పోసుకొని సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, ఎంతో టేస్టీ అయిన హెల్దీ అయిన బాదం డ్రింక్ అయితే రెడీ అయింది కదా. దీన్ని ఇలా మీరు వేడిగా అయినా సర్వ్ చేసుకోవచ్చు. లేదంటే కనుక ఫ్రిడ్జ్లో పెట్టైనా పిల్లలకి ఇచ్చారంటే కనుక ఈ సమ్మర్కి కూల్గా ఏదో ఒక తాగాలనిపిస్తూ ఉంటుంది కదా. మనం బయట వెళ్ళి కొనిచ్చే బదులు ఇంట్లోనే ఇలా బాదం డ్రింక్ని అయితే ప్రిపేర్ చేసి వాళ్ళకైతే ఇవ్వండి. చూసారు కదా, మన ఫస్ట్ రెసిపీ అయితే బాదం డ్రింక్. మన సెకండ్ రెసిపీ వచ్చేసి రాగి మిల్క్. ఈ రాగి మిల్క్ అనేది పిల్లలకి చాలా అంటే చాలా యూజ్ అవుతుందండి. చాలా హెల్దీ కూడా. దానికోసం 1 కప్పు రాగి పిండి, అలానే బెల్లం. ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దాంట్లోకి ఒక 2 కప్స్ పాలు పోసుకుని ఫస్ట్ మనం పాలను అయితే బాయిల్ చేసుకోవాలండి. రాగి అనేది మనకి దాంట్లో ఐరన్ ఉంటుంది కదా, పిల్లలకి చాలా బలం అండి. ఎండ వల్ల వేడి అనేది వస్తుంది కదా, మనం ఈ రాగి డ్రింక్ తాగితే కనుక వేడి అనేది తగ్గుతుంది. అలానే నీరసంగా కూడా లేకుండా ఉంటుంది. రోజు ఒక గ్లాస్ మనం ఇది తీసుకున్నాము అంటే కనుక పిల్లలనే కాదు పెద్దవాళ్ళు కూడా తీసుకోవచ్చండి. ఇప్పుడు ఇలా పాలు అనేవి బాయిల్ అయినాయి కదా, దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ మీరు రాగి పిండిని వేసుకుని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు రాగి పిండి వేసుకుని వెంటనే మిక్స్ చేసుకోండి. ఉండలు లేకుండా మనమైతే దీన్ని అయితే మిక్స్ చేసుకోవాలి.
మీరు ఇలా ఉండలు లేకుండా ఈ రాగిని అయితే మిక్స్ చేసుకుంటూ ఉండాలి. సిమ్లో పెట్టుకుని మీరు 4 to 5 minutes ఇలా కలుపుతూ ఉంటే కనుక మనకి ఉండ కట్టకుండా ఉంటుంది. లేదంటే కనుక మనము పాలల్లో వేసాం కదా రాగి పిండి, అదంతా ఉండలు కట్టేస్తుంది. అప్పుడు మనకి రాగి మిల్క్ అనేది కరెక్ట్గా రాదు. అందుకని చెప్పి మీరు సిమ్లో పెట్టుకుని మీరు ఇలా కలుపుతూనే ఉంటే మనకి ఇది కొంచెం దగ్గర పడేంత వరకు మీరు కలుపుతూ ఉంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనమైతే దీన్ని బాయిల్ చేస్తే సరిపోతుంది. ఇలా మనకి పాలు అనేది బాయిల్ అయ్యేంత వరకు మీరు దీన్ని బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా మనకి రాగి మిల్క్ కూడా రెడీ అయిపోయింది. చాలా ఈజీ కదా, పిల్లలకి మీరు డైలీ ఇలాంటి అలవాటు చేస్తూ ఉంటే, మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తూ ఉంటేనే వాళ్ళు పెద్దయినాక కూడా వాళ్ళు తాగటానికి కానీ తినటానికి కానీ ఏదైనా ఇష్టపడుతూ ఉంటారండి. ఫస్ట్ గొడవ చేస్తూ ఉంటారు. మనం ఏదో ఒకటి ఇస్తూ అలవాటు చేస్తూ ఉంటే వాళ్ళే తాగటానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు. ఇలా బాయిల్ అయిన తర్వాత దీంట్లోకి మీ టేస్ట్కి తగ్గట్టు బెల్లాన్ని అయితే వేయండి. ఇలా కొంచెం బెల్లం కూడా వేసి మనకు బెల్లం కరిగేంత వరకు దీన్ని ఒక 4 to 5 minutes మీరు బాయిల్ చేస్తే మనకి రాగి మిల్క్ కూడా ప్రిపేర్ అయిపోతుంది. ఇది హెల్త్కి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. పిల్లలకైతే మనం డైలీ అలవాటు చేస్తే కనుక వాళ్ళకి చాలా అంటే చాలా హెల్తీగా కూడా ఉంటారు, చాలా బలంగా కూడా ఉంటారు. మనం మామూలుగా చెప్తే వాళ్ళైతే తాగటానికి కానీ తినటానికి కూడా ఇష్టపడరు కదా. స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత కానీ లేదంటే కనుక వాళ్ళు ఆడుకోవటానికి వెళ్ళి వచ్చినప్పుడు ఆకలిస్తుంది కదా, అలాంటప్పుడు మనం ఇలాంటివి చేసి పెట్టేసేసి వాళ్ళు కొంచెం చల్లగా కావాలి అనుకుంటే కనుక కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూల్గా తాగుతారు. లేదు అనుకుంటే కనుక అప్పుడు ఆడుకుని వస్తారు కాబట్టి వాళ్ళకి ఆకలిస్తుంది, అప్పుడు వాళ్ళు తాగటానికి కూడా ఇష్టపడతారు. అందుకని చెప్పి డైలీ మనం ఇలాంటివి ఏదో ఒక డ్రింక్ అలవాటు చేస్తూ ఉంటే, బాదం డ్రింక్ కూడా వాళ్ళకి చాలా మంచిది. అలానే రాగి మిల్క్ కూడా చాలా అంటే చాలా, ఈ రెండు యూజ్ అవుతాయి కదా. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇంట్లో అయితే ఈ రెండింటిని ట్రై చేసి పిల్లలకైతే ఇవ్వడానికి అలవాటు చేయండి. చూసారు కదా, మనకి రాగి మిల్క్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకుని గ్లాస్లోకి పోసుకొని సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, ఎంతో టేస్టీ అయిన హెల్దీ అయిన రాగి మిల్క్ని అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం కదా. చాలా ఈజీగా అయిపోతాయండి, మనకి ఇవి ఎక్కువ టైం కూడా పట్టవు. మనం సాయంత్రం పూట స్నాక్స్ చేసి ఇచ్చే టైంలో ఇలాంటివి చేసి ఇచ్చాము అంటే కనుక వాళ్ళకి హెల్తీగా కూడా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. చూసారు కదా, మన రాగి మిల్క్ కూడా రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీ అయిన రాగి మిల్క్ అలానే బాదం మిల్క్ 2 రెసిపీస్ అయితే చాలా సింపుల్గా ఈజీగా మనమైతే ప్రిపేర్ చేసేసుకున్నాం కదా. చేసుకోవడం కూడా చాలా ఈజీ కదండి. ఈ హెల్తీ అయిన టేస్టీ అయిన రెసిపీస్ వేడివేడిగా మీరు కూడా చేసి మీ పిల్లలకి అయితే ఇవ్వండి. ఈ వింటర్ సీజన్లో ఇలా కనుక చేసేస్తే వాళ్ళకి హెల్తీ కూడా టేస్టీ కూడా వాళ్ళకి బాగా నచ్చుతుంది. ఎప్పుడూ ఒకటే లాంటివి కాకుండా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా చేసిస్తూ ఉంటే పిల్లలు కూడా తాగటానికి ఇష్టపడుతూ ఉంటారు. తప్పకుండా మీరు కూడా ఒకసారి వీటి ఇంట్లో అయితే ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి. చూసారు కదండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక వీడియోతో రేపు కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.